స్వామి మీది సాధించి చూపుతారు లోకానికి. సాధు పుంగవా పురుషోత్తమా పుణ్యకార్యాలను పూనుకుంటిరి. పూర్తి చేసి లోకానికి పూజ్యులైతిరి. ఆకలంటే తెలిసి నోడివయ్యా నీవో అన్న సత్రములు ఏర్పరిచి అన్నం పరబ్రహ్మమని తెలియజేసిరి. ఊరూరా బియ్యాన్ని సేకరిస్తిరి. అందరికీ భాగస్వామ్యం అందిస్తిరి. ఊరూరా బియ్యాన్ని సేకరిస్తిరి. అందరికీ భాగస్వామ్యం అందిస్తిరి. అన్న ప్రసాదము విలువ తెలియజేస్తిరి. సాధు పుంగవా పురుషోత్తమా పుణ్యకార్యాలెన్నో పూనుకుంటిరి. పూర్తి చేసి లోకానికి పూజ్యులైతిరి. పురాతన మంది కలిగించే మీ బోధన. మీరు ఉన్నారు స్వామి, మీరే ఉన్నారు మా అందరి మదిలో శాశ్వతంగా మీరే ఉన్నారు. మీ నోట పలికేటి ప్రతి మాట మాకు సూరిగా దూరిందయ్య మదిలోనికి. ప్రతి చోట మీ కరుణాకర కనిపించే మాకెల్ల కరుణామయ. మీ దయ మా పైన దయాకర దండిగా దోషము దయామయ. మీ కృప మా పైన కృపాకర కురిసింది ఎంతెంతో కృపామయ. మీ దండు మేమంత సుగుణాకర. మిమ్ము స్వామి మీరిచ్చే సందేశమెల్లప్పుడు మార్పు తెచ్చింది ప్రతి మనిషిలో. ఓ గురువర్యా ఓ గురుదేవా గుర్తుండిపోయే ఈ బంధం. ఆకాశమంతా మనసున్న నీకు ఈ భక్త జనుల నీరాజనం. గురి తప్పదయ్యా మీ ఆజ్ఞ ఉంటే అనుకున్నదేదైనా సాధిస్తాము. మీ ఆజ్ఞ పాలనే మా ధ్యేయము. మీ కనుసన్నుల్లో మేముంటాము. ధరణా ఆలయంటి ఆవాసం నిర్మించి ఆదుకొంటిరి. ఆప్యాయత అనురాగం పంచి పెడితిరి. కొంటిరి పూర్తి చేసి లోకానికి పూజ్యులైతిరి. గోశాల నిర్మాణం గోవుల పోషణ గోరక్షక స్వామి ధర్మరక్షక. ధార్మికుడా దేవ దయామయుడా అందరి దైవం నీవేనయ్యా. మా అందరి దైవం నీవేనయ్యా. సాధు పుంగవా పురుషోత్తమా పుణ్యకార్యాలెన్నో పూనుకుంటిరి. పూర్తి చేసి లోకానికి చూపిస్తిరి. పూర్తి చేసి లోకానికి చూపిస్తిరి. మాకు ఉన్నారు మీరు ఉన్నారు స్వామి, మీరే ఉన్నారు మా అందరి మదిలో శాశ్వతంగా మీరే ఉన్నారు. చిన్ననాట చెయ్యి పట్టి తల్లిదండ్రులు నేర్పించే స్థితిగతులు మాకప్పుడు. సంస్కారం చదువులబ్బె బడులలో నాడు విజ్ఞానం విక
వికసించి నైపుణ్యం పెంపొందే కౌశల్యం వశమైంది వయసచ్చే కొద్ది కౌశల్యం వశమైంది వయసచ్చే కొద్ది ఈనాడు మాకంతా అదృష్టం మీ బాటలు ఈనాడు మాకంతా అదృష్టం మీ బాటలు ఎరుకైన విషయాలు మేమరువలేమో దానం ధర్మం కర్మ సిద్ధాంతం దయామయా మీరు ఉన్నారు స్వామి మీరే ఉన్నారు మా అందరి మదిలో శాశ్వతంగా మీరే ఉన్నారు దృఢమైన దృక్పథం సాటి లేని సంకల్పం అనుకున్నది వెంటనే అమలు పరచడం అందులోన భక్తులకు స్థానమివ్వడం అఖండ దీక్షతో అనంత పటిమతో ఆచరించి పూర్తి చేసి స్వామి చూపడం చదువు లేదు తనకు అని స్వామి చెప్పును పుట్టుకతో జ్ఞానిగానే స్వామి వచ్చెను జ్ఞానజ్యోతి ప్రజ్వలిస్తూ వెలుగుతున్నది నందిపేట ప్రాంతమంత భక్తి తోరణం మంగి లక్ష్మి అమ్మ మనకు ప్రసాదించెను మంగి సాయులయ్య గారు దీవించి మీరు ఉన్నారు స్వామి మీరే ఉన్నారు గురు బాహుబలుడు భక్తిలో బలుడు శివయ్య ధ్యాసల నిరంతరం మా బలకు శ్రామించే మా దేవుడు మా ధ్యాస ఉన్న సద్గురుడు శ్రీరాములయ్యే మా గురువు మాకున్న తోడు అన్నిటిలో గురువై మళ్ళీ మనం ట్రైన్లో బస్సులో కాలంలో మళ్ళీ మనం చేరుకుంటాం ఆ చేరుకుంటేనే శాంతి చేరుకుంటేనే ఎంతసేపు ఉన్న మానవ 4 రోజులు ఉన్నట్టు 10 రోజులు ఉన్నట్టు పోవాలా 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 అంటే చూడండి అందుకే భగవంతుడు చెప్పాడు సముద్రం వర్షం చుడి ద్వారాలు కూర్చొని మనం సైన్స్ ప్రకారం మీరు అందరూ తెలుసు పైకి పోతున్నాయి కదా ఆ పోయిన నీరు సముద్రమైన నీళ్ళు ఉప్పుడు మనం చాలా గమనించాలి ఉప్పుడు నోట్లో పోతే నోరు తెగిపోతుంది అలాంటి నీళ్ళు సముద్రంలో సుడి ద్వారా పొయ్యి ప్రకృతి మళ్ళీ మనందరికీ సస్యశ్యామలమైన నీళ్ళు ఇస్తున్నది వర్షం పడుతున్నది ఆ వర్షం పడితేనే పచ్చదనం అన్నీ మనమే కాదు ప్రపంచంలో ఉన్న జీవ జంతువులు ప్రకృతి సస్యశ్యామలంగా వికసించుకుంటున్నాయి సముద్రమైన నీళ్ళు అటుపోయి తయారు చేసిన వారు ఎవరు ఎన్ని ఫిల్టర్ చేశాడు పరమాత్మ మనం ఎన్ని ఫిల్టర్ పెట్టాం మనం భగవంతుడు అన్నాడు కలుసుకుంటే అంతకంటే ఎక్కువ ఫిల్టర్ నీళ్ళు మనకి ఎవరు పోస్ట్పడి యాత్ర పోయినప్పుడు ఇంటి దొరకపోయారు అయినా హాస్టల్లో దొరకొచ్చిన ఇంటికాడిని వచ్చారు మన ఆశ్రమ వాసులు అందరూ పోయి చూసి వచ్చారు మరి నేను కూడా పోయి చూసి అమ్మ ఏం కాదు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఓం నమ శివాయ అనుకుంటా ఉన్నది బొట్టు పెట్టి తీర్థం పెట్టి వచ్చాం మరి నేను చూసిన తెల్లారే తను కూడా భగవంతుడి కృపతో పరమపది పొందారు ఈశ్వరి కృప కటాక్షంతో మరి మన ఆశ్రమ కార్యకర్త మన మరి మన ఆశ్రమంలో మంచినీళ్ళు తాగుతున్నాం తాగచ్చా చాలా కఠినంగా ఉంటాం అఘోరాలు కొందరు ఉండరు స్వామీజీ కొందరు ఉండరు రకరకాల సూక్ష్మంలో మోక్షం అంటే మనం ఎలా ఉన్నామని మన ఆశ్రమం అంతా కూడా 4 రోజులు ఉండి చూసిపోయి అలా కూడా చెప్పి మనం ఇంత మొదలు తెలుసుకున్నారు కానీ అయినా మన వ్యక్తి పోయి రావాలని ఆలోచన చెప్పడం జరిగింది పోయిన వాళ్ళ సేవ చూసి ఆనందపడ్డాడు ఆనందపడి మా అందరికీ వారి యొక్క ఆశీర్వాదం కూడా అందించాడు తను కూడా మన గణపతి చవితి నాడే తను శరీరం కూడా వదిలాడు కాబట్టి స్వామీజీ కూడా మనం సంతర్పణ
రెండోది ఆలూరు మహాభక్తురాలు పాపం ఎప్పుడు కూడా అంటే భజన వేస్తుండే గౌరవులామి చాలా మంచి భక్తి పాటలు ఒక భజన మండలితో కూడా వస్తుండే ఆ తల్లి. మరి మొన్ననే ఆ తల్లి కూడా పరవపతి పొందారు. కాబట్టి ఈ 5 పంచభూతములుగా మనకు ఇవాళ అవకాశం కూడా ఇచ్చారు. ఈ 5కి మనశ్శాంతి ప్రశాంతత కలిగి మరి ఉన్నత స్థాయిలో వారు ఉండాలని మనం అందరం కూడా అడుగుతాం. దీనికి కావాల్సింది ఏమేమి మనకు అవసరం, ఏదేది మనకు సమకూర్చాలని ఒక ఆలోచన మనందరం కూడా దీని మీద దృష్టి పెట్టి మనం ఆలోచన చేయాలని మీ అందరికీ తెలియపరుస్తూ, ఇంకొక విషయం ఏంటంటే రెండోది అమ్మ మనకు 13 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో పెద్ద అందరూ ఏదో 550 నుంచి లక్షల దాకా కూడా దానికి అమౌంట్ కూడా ఇచ్చిండ్రు. మనం ఆ రోజు కూడా సంకల్పం చేసుకున్నాం. అంటే ఇంటికి ఒక క్యాలెండర్ ఇద్దామని ఒక కోరికతో అందరికీ మనం అనుకున్నాం, నడుస్తున్నది. మరి దాంతోపాటు ఒక్కొక్క ఊరు నుంచి ఒక 20-30 మెంబర్ కూడా చేసుకొచ్చారు. మన కార్యకర్తలు కావచ్చు, భక్తులు కూడా కావచ్చు. వాళ్ళకి అదే యథావిధిగా మనం పంపిస్తున్నాం. అయితే ఆ అమ్మాయి ఇక్కడ నుంచి కొంటబోతున్నది, అమ్మ కానీ సార్ కానీ కొంటబోతున్నాడు. వారి బంధువులకు పోతుంది కానీ అసలు వెళ్ళకపోతుంది. ఇది కొంచెం ఇళ్ళలో నేను డిసైడ్ చూసిన, ఇది నాకు మండలిండాలు కూడా నేను చూసిన. కాబట్టి కదలేది ఆత్మ, అంటే మనలో శక్తి ఆత్మ ఉన్నంత వరకే కదులుతుంటుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దీనికి దేనికి పనికి రాదు, చెత్త పనికేస్తుందా, దేనికి పనికిరాదు. అందుకనే వెలుతురు ఉన్నప్పుడే జ్ఞానం పొందు, నీలో పరమాత్మ ఉన్నప్పుడే జ్ఞానం పొందు, నీలో పరమాత్మ ఉన్నప్పుడే మంచి సాధన, నీలో పరమాత్మ ఉన్నప్పుడే మంచి ఉపవాసం చేయి, సత్యాన్ని పరిపాలన చేయి. సత్యం చేయకుండా పర్వాలేదు, చేసేవాళ్ళ చేతులు కొట్టండి. సత్యం చేయకుండా పర్వాలేదు, చేసేవాడిని చేతులు కొట్టండి. సేవ చేయకుండా పర్వాలేదు, సేవ చేసిన వారిని విమర్శించండి. అన్నం పెట్టకుండా పర్వాలేదు, పెట్టేవాడిని విమర్శించండి. అంతకంటే చాలా దోషం. ఇవి మన అందరం నేర్చుకునవలసిన అవసరం. అంటే అందరం నేను తిరుపతి పోతున్నాను, సిటీ పోతున్నా, అడ్డు పోతున్నా, సేవ అన్నది. సేవ ఎలా చేయాలి? ఎక్కడ ఏ కాగితం ముక్క కనబడ్డా ఏ డబ్బాలు వేసిందే సేవ. అది అమూల్యమైన సేవ. నేను నాకు మాల చెప్తేనేయాలా, నాకు సారీ చెప్తేనేయాలా, నాకు ఏం చెప్తే సేవ అన్న భావన ఎలా ఉండాలంటే ఎవ్వరు చెప్పవలసిన అవసరం లేదు. దాని ధ్యేయం కోసం ఎలా చేసుకుంటున్నావు ఆ సేవ కూడా అట్లనే మనం దాన్ని చేసుకున్నాం. కాబట్టి చేసుకుంటూ ఉంటేనే మనకు ముక్తి భగవంతుడు ఇస్తూ ఉంటాడు. వాస్తవంగా మనం మహానుభావులు ఎందరో మహానుభావులు గురు దగ్గర, భగవంతుడి దగ్గర నిరంతరం పరమాత్మ యొక్క నామంతో లీలమై తరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ తరిస్తూ గురుమంత్రం తీసుకొని ఇంకా పరమాత్మ అడుగుజాడు నడిస్తే ఇంకా ఆనందమైన ప్రయాణం మనందరికీ అవుతూ ఉంటుంది వాస్తవంగా. కాబట్టి మనం ఎందులో చూసినా పరమాత్ముడు ఉన్న భావన మనం నిశ్చలమైనట్టుగా తెలుసుకున్నాలని దాన్ని అర్థం వాస్తవంగా. ఏ గురువు లోపల కూడా ఒకటే గురువు ఉన్నాడు భావన చేస్తున్నాం. ఈ గురువు పెద్దగా, ఆ గురువు చిన్నగా, ఇదని కాదు. మనం సర్వయంత్రామి అనే యొక్క అర్థం తెలిసినప్పుడు అన్ని భావాలు ఒకటే ఉన్నాయి. అన్ని హృదయాలలో ఒక పరమాత్మే ఉన్నాడు. గురువు లోపల ఒకటి పరమాత్మ ఉన్నాడు, శిష్యుల లోపల కూడా ఒక పరమాత్మ ఉన్నాడు. జ్ఞానం అపూర్ణం, జ్ఞానం మాత్రం అపూర్ణం. ఆ అపూర్ణమైన జ్ఞానమే మనం నేర్చుకున్నానికి మానవ జన్మ వచ్చినాం. కాబట్టి ఈ అమూల్యమైన మానవ జన్మంలో మనం ఉడత భక్తిగా మనం చేయడం, మళ్ళీ భగవంతుడు మనం పిలిచినప్పుడు ఆనందంగా ప్రయాణం చేయడం చాలా అవసరం. భయపడతాం, మరణం అంటే చాలా భయపడతాం. ఏ పూర్తిలో వర్షం పడి మళ్ళీ నదులు భూమి తాగుతున్నాయి, మొన్నటిదాకా పొయ్యికి పోతున్నాయి, కుంటలు చెరువులు కిన్నాలు అన్నీ పోయి పోసేపాటు కింద నిజం సాగర్ పొయ్యి ఎక్కడ స్థిరమైపోయింది. మళ్ళీ సముద్రాలకు పోతేనే నీరుకు తీరమవుతుంది. సముద్రాలకు పోతేనే నీరుకు తీరమైనట్టు ఈ ఎన్నో జన్మం నుంచి వచ్చిన మానవ జన్మ ఆ నీళ్లు అచ్చిపోయినట్టు కాకుండా
మనం నిరంతరంగా పరమాత్మ అడుగుజాడలో గంభీరం చేరుకున్నాలి. ఎక్కడ చేరుకున్నాలి? ఆ నీళ్ళు ఎలా ప్రశాంతంగా ఉన్నాయో సముద్రాల్లో మనలో ఉన్న ఆత్మ పరమాత్ముడికి అప్పచెప్పి మనం కూడా ఆనందపడి నిర్మలమైన ఒక మనసత్వం మనందరం కూడా చేసుకున్నారు. కాబట్టి భగవంతుడి గురించి మానవ జన్మం గురించి ఎంత చెప్పినా మనకు తక్కువనే. దీని అంతు ఎవరు తెలియదు. ఎందరెందరో మహానుభావులు 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేసుకుంటేనే ఈ ప్రకృతి మహాపుణ్య పురుషుల పాద స్పర్శతోనే ఇక ఇంత మంచి మనకు పచ్చటి చక్కటి గాలి, 3 కాలాలు. భారతదేశం అంటేనే 3 కాలాలు, స్వచ్ఛమైన మార్గం, అమాయకత్వం, ధర్మం, దానం, ప్రేమ, ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మనం ఈ భారతదేశంలో మన తల్లిదండ్రులకు జన్మించడం మనం అదృష్టంగా మనం భావించాలి. దాంట్లో ఇంకా ఈ ఆధ్యాత్మికంగా ఉండడం ఇంకా మనం అదృష్టంగా భావించాలి. మరి ఎక్కడే సారు ఒక అవి కాకుండా ఒక విద్యతోని ఒక బుద్ధితోని ఈ ఆశ్రమంకు అనుబంధంగా ఉంటూ ఇంత మంచి ప్రేమతో పాటలు రాసి మనందరూ కూడా వినిపించారు. చాలా చాలా ధన్యవాదాలు. మరి వేదాంతేశ్వర ఆశ్రమ ట్రస్టు సభ్యులకు, మా స్త్రీలకు, పురుషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మనలో ఆశ్రమ భక్తులు భగవంతుడి కృపా కటాక్షంతో ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటున్నాం అనేది భగవంతుడు ఏం చేపిస్తున్నాడో చూసి ఆనందపడుతున్నాం. మనం చూసి ఆనందపడుతున్నాం కాబట్టి మనం చేద్దామని ఒక ఆలోచన మనం తీసుకెళ్తుంది. నెక్స్ట్ దానికి మనం రెండోది మరి ఇప్పుడు 550 రూపాయలు ఇస్తేనే మనకి కాలంగా ఇస్తామని అప్పుడు చెప్పినాం. ఇవాళ మనకి 1016 రూపాయలు కడుతున్నారు, 6000 కడుతున్నారు, 10,000 కడుతున్నారు, 1,00,000 రూపాయలు కడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఒకటే అవకాశంగా తీసుకొని మరి ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకు గురు పుణ్యం సందర్భంగా పైసలు కూడా ఇస్తున్నారు. ఈ 550 రూపాయల నుంచి